దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. परमेश्वर के पवित्र नाम में का धन्यवाद करते हैं। ఇంతవరకు పాటల ద్వారా ప్రభు నామాన్ని మనం గణపరుచుకుంటూ వచ్చాం. अभी तक गीतों के द्वारा परमेश्वर के नाम की महिमा हम करते आए हैं। ఈ సమయమున కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. इस समय में कुछ देर परमेश्वर के वचन को मनन करते हैं। దయచేసి అందరూ మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. दया कर कर अपने पवित्र कलाम को खोले। గడిచినటువంటి వారము ఒక చక్కటి సందేశాన్ని మనం విన్నాం. बीते सप्ताह में हम एक अच्छे संदेश को सुने। ఆశీర్వాదమునకు వారసులుగా మనము మార్చబడటకు దేవుడు మనల్ని పిలిచారని, आशीष के वारिस बनने के लिए परमेश्वर ने हमें बुलाया। इस रीति से ఆ ఆశీర్వాదమునకు వారసులుగా మనం మార్చబడాలి అనంటే उस आशीर्वाद के वारिस बनने के लिए మన జీవితాలలో మనకుండవలసినటువంటి ఒక అనుభవం ఏమిటో గత శుక్రవార దినాన నేను మీతో ఈ సమయమున పంచుకున్నాను. पिछले हफ्ते में मैंने इस बात को आपके सामने रखा था। అది ఏంటంటే, वह क्या है? కీడుకు ప్రతి కీడు చేయకుండా, बुराई के बदले बुराई, దూషణకు ప్రతి దూషణ చేయకుండా, अपमान के बदले अपमान ना करते हुए ప్రజలను దీవించాలి అని लोगों को आशीर्वाद देना है। ఈ రోజున మరొక అనుభవాన్ని కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. आज के दिन एक और अनुभव को आपके सामने रखना चाहता हूँ। మనము మరల మూల వాక్యాన్ని చదువుకుందాం. हम और एक बार वचन को पढ़ते हैं। పేతురు మొదటి పత్రిక पहला पत्रस 3వ అధ్యాయము 3रा अध्याय 9వ వాక్యాన్ని చదువుతారు, గమనించండి. 3रे वचन को पढ़ते हैं। నేను తెలుగులో చదువుతాను. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. एक बुराई का बदला दूसरी बुराई से मत दो, अथवा अपमान के बदले अपमान मत करो, बल्कि बदले में आशीर्वाद दो, क्योंकि परमेश्वर ने तुम्हें ऐसा ही करने को बुलाया है। లోకములో నున్న మనలని, संसार में रहने वाले हमें, చీకటిలో నున్న మనలని अंधेरे में रहने वाले हमें ప్రభు తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచారు. परमेश्वर ने अपने आश्चर्यजनक उजाले में हमें बुलाया। దేని నిమిత్తము ఆయన పిలిచారు అని మనము గత వారం మనం విన్నాము. किसके लिए उन्होंने हमें बुलाया, इसके बारे में पिछले हफ्ते में ही हमने सुना था। ఆశీర్వాదమునకు వారసులుగా మనల్ని చేయాలి అని. आशीष के वारिस बनने के लिए, ఏ ఆశీర్వాదమునకు వారసులుగా చేయాలని ఆయన పిలిచారు మనల్ని అని అంటే, किस प्रकार के आशीर्वाद के वारिस बनने के लिए उन्होंने हमें बुलाया। గలతీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 13వ వాక్యములో మనము చూసాము. गलतियों की पत्री 3रे अध्याय के 18वें वचन में हमने पढ़ा था। అక్కడ దైవజనుడైన పౌలు గారు ఏమంటారంటే సంఘముతో, वहाँ परमेश्वर के दास जो पौलुस जी हैं अपनी कलीसिया से क्या कहते हैं? అబ్రహాము పొందినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనము అనుభవించాలని, इब्राहिम ने जो आशीषें पाई उन आशीषों का अनुभव हमें करना है। उसके लिए దేవుడు మన నిమిత్తమై ఆయన ఈ లోకములో ప్రాణం పెట్టారు అని చూసాము. परमेश्वर ने इस संसार में आकर अपने प्राणों को दिया, यह हमने देखा। అబ్రహాము ఏ ఆశీర్వాదాన్ని పొందాడు దేవుని ద్వారా అని మనం చరిత్ర చదివితే, అబ్రహాము చరిత్ర, अब्राहम का जो चरित्र जब हम पढ़े तो अब्राहम ने किस प्रकार के आशीर्वाद को पाया। అబ్రహాము దేవుని ద్వారా గొప్ప చేయబడ్డాడు. इब्राहिम जो है परमेश्वर के द्वारा प्रसिद्ध किया गया। అతడు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. वह अनेक लोगों के सामने आशीर्वाद के कारण बना। ఈ ఉన్నతమైన ఆశీర్వాదాలను మనము కూడా అనుభవించాలని, इस ऊंचे आशीर्वादों का अनुभव हमें भी करना है। కేవలము రక్షణ మాత్రమే కాక, इसके लिए सिर्फ उद्धार ही नहीं, మనం ఉంటున్నటువంటి ఆ ప్రాంతాలలో మనము దేవుని ద్వారా గొప్ప చేయబడాలని, हमारे रहने वाले प्रांत में भी हम ऊंचा किए जाएं, इसके लिए అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి అని, बहुत से लोगों के सामने आशीर्वाद का कारण बने। దేవుడు మనల్ని ఈ లోకములో నుండి, చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచారు. इसके लिए परमेश्वर ने हमें अंधेरे से इस उजाले में बुलाया।
ఈ ఉన్నతమైన ఆశీర్వాదములకు వారసులుగా మనల్ని మార్చాలి అని. इस ऊंचे आशीर्वाद के वारिस हमें बनाने के लिए. అయితే మనం గత వారం విన్నాం ఏంటి అనంటే ఆశీర్వాదమునకు వారసులుగా మనం మార్చబడాలంటే पिछले हफ्ते में ही हमने सुना था कि आशीष के वारिस बनने के लिए కేవలము పిలుపు ఉంటే సరిపోదు అని. केवल बुलाए जाना ही नहीं, పిలుపుతో కూడా దేవుని యొక్క ఏర్పాటు మనకు ఉండాలి అని. परमेश्वर के द्वारा चुने हुए भी हमें बनना चाहिए. మత్తయి సువార్తలో 22వ అధ్యాయములో 14వ వాక్యములో మనం చూస్తే मत्ती रचित सुसमाचार में भी जब हमने देखा था, అక్కడ ఈ మాటలు మనం చూస్తాం. वहां भी इन बातों को हमने देखा. పిలువబడిన వారు అనేకులు, అయితే ఆ విందును అనుభవించేందుకు ఏర్పరచబడిన వారు కొందరే అని. बुलाए गए बहुत थे किंतु चुने हुए बहुत ही कम थे. ఈ రోజున మన జీవితాలలో దేవుని ఆశీర్వాదములకు వారసులుగా ఉండుటకు పిలువబడినటువంటి యొక్క సంగతి వాస్తవమే. आज के दिन परमेश्वर के आशीर्वाद के वारिस बनने के लिए बुलाया गया जो चीज है वह वास्तव है. అయితే ఆ యొక్క ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడాలి అని అంటే వాక్యం ఏమని చెప్తుంది అంటే పిలుపుతో కూడా మనకు దేవుని ఏర్పాటు మనకు ఉండాలి. उस आशीर्वाद के वारिस बनने के लिए परमेश्वर का वचन क्या कहता है कि बुलाए जाना ही नहीं, परमेश्वर के द्वारा चुने हुए लोगों में भी हमें होना है. ఐగుప్తు దేశములోనున్న ఆ ఇశ్రాయేలుల ప్రజలకు అందరికీ పిలుపు వచ్చింది కానానుకు. मिस्र देश में रहने वाले इस्राएली लोगों को भी बुलावा आया कनान के लिए. అయితే గమనించండి, ఇంచుమించు 30 లక్షల మంది దేవుని పిలుపును అందుకొని కనానుకు బయలుదేరారు. किंतु ध्यान दीजिए कि कम से कम 30 लाख लोग परमेश्वर के बुलावे को अपना कर उस वहां पे जंगल में पहुंचे. అయితే ఆ యొక్క కానానులో ఎంతమంది అడుగు పెట్టారు? किंतु उस कनान में कितने लोग कदम रखे? ఆ యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాల్ని, ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని ఎంతమంది సొంతం చేసుకున్నారు అని మనం చూస్తే उस दूध मधु बहने वाले देश में कितने लोग पहुंचे जब हम देखें तो కేవలం 2 మాత్రమే. केवल 2 ही लोग. మిగతా వారందరూ కూడా ఏమయ్యారంటే बाकी सारे लोग क्या हुए? వారు ఆ అరణ్యములోనే ఆకులు రాలినట్లు రాలిపోయారు. वे सब जो है उस जंगल में ही पत्तों के समान टूट पड़े. వారికి పిలుపు ఉంది, కానీ దేవుని ఏర్పాటు లేదు ఆ ఆశీర్వాదాన్ని అనుభవించేందుకు. उन लाखों लोगों को बुलावा था किंतु परमेश्वर के आशीर्वाद का अनुभव करने के योग्य नहीं थे वे. ఎందుకు అనంటే ఆ దేశాన్ని స్వతంత్రించుకునేటట్లు తగినటువంటి యోగ్యత వారి బ్రతుకుల్లో లేదు. क्यों? यानी परमेश्वर के आशीर्वाद के योग्य बनने की अर्हताएं उनमें नहीं थी. మనం కూడా పిలువబడ్డాం. అబ్రహాము పొందినటువంటి ఆ ఆశీర్వాదాల్ని మనం కూడా పొందుకోవాలి అని దేవుడు మనల్ని పిలిచారు. इब्राहिम ने जो आशीषें पाई उन आशीषों को पाने के लिए भी हम भी बुलाए गए. అయితే ఆ ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం సొంతం చేసుకోవాలంటే పిలుపుతో కూడా దేవుని ఏర్పాటు అనేది చాలా ప్రాముఖ్యమని రోజు ప్రతి ఒక్కరు గుర్తించాలి. उन आशीषों को अपना खुद का बनाने के लिए भी हम बुलावे के अलावा भी उसके वारिस बनने के लिए जो है हम चुने हुए होने चाहिए. దేవుని ఏర్పాటు మన పట్ల ఉండాలి అనంటే తగినటువంటి యోగ్యతలు మనలో ఉండాలి. परमेश्वर का जो है चुनना जो है हमारे प्रति होना चाहिए, तो उसके लिए परमेश्वर के इच्छा अनुसार हमें होना चाहिए. ఈ రోజున రెండవ యోగ్యత ఏంటి? ఆశీర్వాదములకు మనం వారసులుగా మార్చబడాలంటే लेकिन आज दूसरा अनुभव क्या है जो जिसके कारण हम आशीर्वाद के वारिस बने? దేవుని వాక్యపు వెలుగులో నుంచి మీతో ఒక విషయాన్ని పంచుకుంటానండి. परमेश्वर के वचन से मैं आपसे एक बात को बांटना चाहता हूँ. గడిచినటువంటి వారం మనము దీవించాలి అని చెప్పాను. पिछले हफ्ते जो है मैंने बताया था कि आशीर्वाद देना है. రెండవ అనుభవం ఏంటి మనకు ఉండవలసిందో నేను చెప్తాను. दूसरा अनुभव क्या होना है हमें, इसे मैं बताता हूँ. బైబిల్ ఉన్నటువంటి వారు ఆదికాండము 39వ అధ్యాయము पवित्र कलाम में आप देखेंगे उत्पत्ति 5వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు ఆ మాటల్ని నోట్ చేసుకోండి. उत्पत्ति 49 अध्याय 5वें वचन में पढ़ेंगे. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దానంతటి మీదను అతనిని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి
పొలములోనేమి అతనికి కలిగినటువంటి సమస్తము మీద ఉండెను. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఒకని ఇల్లు మనకు కనబడుతుంది. देखिए, जब हम इस वचन को पढ़ते हैं तो इस वचन में हमें क्या दिखता है? एक घर हमें दिखता है। అది ఎవరి ఇల్లు అనంటే పొతీఫర్ యొక్క ఇల్లు. वह घर किसका है? जब हम देखें तो पोतीफर का घर है। ఆ పొతీఫరు ఏ దేశస్థుడు అని మనం చూస్తే वह पोतीफर कौन है? जब हम देखें, అతడు ఒక ఐగుప్తు దేశస్థుడు. वह व्यक्ति जो है एक मिस्र देश का व्यक्ति रहा। ఇంకా అతడు ఎవరు అనంటే और भी जब देखे तो वह कौन है? అతడు ఒక విగ్రహారాధికుడు. वह एक मूर्ति पूजक है। అతడు క్రైస్తవుడు కాదు, वह मसीही नहीं है, దేవుని మందిరానికి వెళ్ళే వ్యక్తి కాదు. परमेश्वर के मंदिर में जाने वाला व्यक्ति नहीं है। అతడు ఎవరు అనంటే ఒక విగ్రహారాధికుడు. वह कौन है? जब देखे तो वह एक मूर्ति पूजक है। ఆ విగ్రహారాధికుని గురించి ఇప్పుడు చదువుకున్న యొక్క వాక్య భాగములో రాయబడి ఉన్న మాట ఏంటంటే उस मूर्ति पूजक के बारे में अभी जो पढ़े हुए वचन में क्या लिखा हुआ है? అతని ఇంటిలోనేమి, उसके घर में, అతని పొలములోనేమి, उसके खेत खलिहान में, అతనికి కలిగిన సమస్తము మీద దేవుని ఆశీర్వాదము ఉండెను అనే మాటలు చూస్తున్నాం. उसके पास जो कुछ था उन सब के ऊपर परमेश्वर का आशीर्वाद ठहरा। నేను ఈ వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమేసింది. जब मैंने इस वचन को पढ़ा तब मुझे बहुत आश्चर्य लगा। ఒక విగ్రహారాధికుని దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? एक मूर्ति पूजक को परमेश्वर ने क्यों आशीष दिया? ఒక విగ్రహారాధికుని యొక్క ఇంటిలో దేవుని ఆశీర్వాదం ఉండడం ఏంటి? एक मूर्ति पूजक के रूप में परमेश्वर के आशीष रहना क्या है? అతని ఇంటిలో దేవుని ఆశీర్వాదం ఉండడానికి గల కారణం ఏమిటి అని నేను చదివినప్పుడు उसके घर के ऊपर परमेश्वर के आशीर्वाद का कारण क्या था? जब मैंने वचन पढ़ा, అక్కడ వ్రాయబడి ఉన్న మాట ఏంటి అని అంటే वह लिखी हुई बात क्या है? అతని ఇంటిలో ఒకరు ఉంటున్నారట. उसके घर में एक व्यक्ति रहता था। ఎవరు ఆ యొక్క వ్యక్తి అని అంటే कौन है वह व्यक्ति? అతడు యేసేపు. वह यूसुफ था। యేసేపు ఆ ఇంటిలో ఉండుట ద్వారా ఆ ఇంటికి ఆశీర్వాదము కలిగింది. यूसुफ के उस घर में रहने के कारण उस घर में आशीर्वाद मिला। ఎందుకని యేసేపు ఆ ఇంటిలో ఉండుట ద్వారా ఆ ఇంటికి ఆశీర్వాదం కలిగింది? क्यों उस घर में यूसुफ के रहने के कारण आशीर्वाद आया? అదే ఆది కాండములో 39వ అధ్యాయములో उसी उत्पत्ति के 30वें अध्याय में 3వ వాక్య భాగంలో మీరు చదవగలిగినట్లయితే 29वें अध्याय के 3रे वचन में जब पढ़े तो అక్కడ ఏమని వ్రాయబడి ఉందనంటే యేసేపు కట యేసయ్య తోడై ఉన్నారటండి. यूसुफ, जब उस वचन में आप देखते हैं तो ऐसा लिखा है कि यूसुफ के साथ यीशु था। యేసేపుకు యేసయ్య తోడై ఉన్నారట. यूसुफ के साथ परमेश्वर था। ఈ రోజున గమనించండి, అంటే దీన్ని బట్టి మనం ఏం గ్రహించగలుగుతున్నామంటే आज के दिन ध्यान देंगे कि इससे हम क्या सीखते हैं? ఈ రోజున మన జీవితాలలో మనము దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడాలంటే आज के दिन हमारे जीवनों में हम परमेश्वर के वारिस के पात्र बनने हैं। ఈ రోజున వాక్యం ఏమని చెప్తుందంటే वचन क्या कहता है? మన బ్రతుకుల్లో దేవుడు మనకు తోడై ఉండాలి. हमारे जीवन में परमेश्वर का साथ हमारे साथ होना चाहिए। దేవుడు యేసేపుకు తోడై ఉండుట ద్వారా परमेश्वर जो है यूसुफ के साथ रहा। ఈ యేసేపు అన్య దేశములో దీవింపబడ్డ మాత్రమే కాదు గాని उसके कारण परमेश्वर यूसुफ जो है सारे देशों में आशीषित होना ही नहीं, ఈ యేసేపు ఉంటున్నటువంటి ఆ యొక్క విగ్రహారాధికుని యొక్క ఇల్లు కూడా దీవింపబడినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాము. इतना ही नहीं, यूसुफ के इस मूर्ति पूजक पोतीफर के घर में रहने के कारण ही उसका घर आशीर्वाद पाया। చూడండి, ఇంకా బైబిల్ గ్రంథములో మనం చదువుకుంటూ వెళ్తే देखिए, और भी वचन में जब हम पढ़ते हैं, ఆది కాండము 30వ అధ్యాయము 27వ వాక్య భాగములో మనం గమనిస్తే उत्पत्ति 30वें अध्याय 27वें वचन में जब हम पढ़ते हैं, దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యారు. परमेश्वर जो है याकूब को दर्शन दिया। యాకోబు దేవుని యొక్క మాటను బట్టి మేనమామ ఇంటిని విడిచిపెట్టి याकूब जो है परमेश्वर के कहे अनुसार अपने मामा का घर छोड़कर తండ్రి ఇంటికి బయలుదేరి వెళ్తున్నారు. अपने पिता के घर जा रहा था। అప్పుడు మేనమామ అది విషయం తెలుసుకొని उस विषय को जानने के बाद उसका मामा जो है అతన్ని ఎదుర్కొన్నాడు. उसके सामने पड़ा। ఆ తరువాత ఈ యొక్క యాకోబుతో ఈ యొక్క మామ ఏమంటున్నాడో తెలుసా? లాబాను उसके सामने आकर लाबान जो उसका मामा था उसने क्या कहा? మీరు ఆది కాండము 30వ అధ్యాయము 27వ వాక్య భాగములో మీరు చూస్తే
గమనిస్తే आप वचन में उत्पत्ति के अध्याय में आप देख सकते हैं, అతడు అంటాడు, నిన్ను బట్టే దేవుడు నన్ను ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. वह कहता है, याकूब कहता है, लाबान कहता है कि तेरे कारण ही परमेश्वर ने मुझे आशीर्वाद दिया। ఈ రోజున నీవు నా ఇంట ఉండుట ద్వారా आज के दिन तेरे मेरे घर में रहने के कारण నీ మందలు విస్తరించడం మాత్రమే కాకుండా నా మందలు కూడా విస్తరించాయి. तेरे रेवड़े विस्तृत होने के अलावा मेरे भी भेड़े जो है विस्तृत हुए। కాబట్టి ఈ రోజున నీవు నన్ను విడిచిపెట్టకూడదు అని इसी అంటున్నాడు. कारण आज के दिन तू मुझे ना छोड़। ఈ రోజున గమనించండి, యాకోబును బట్టి ఈ యొక్క లాభాను మందలు విస్తరించడం కాదు గాని, देखिए याकूब के कारण लाबान जो भेड़े हैं विस्तृत ना हुए। ఈ యాకోబుతో కూడా ఎవరు తోడై ఉన్నారు అని అంటే उस याकूब के साथ कौन था? మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య తోడై ఉన్నారండి. हमारा आराध्य परमेश्वर उनके साथ था। యాకోబు తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయలుదేరి అతడు హారాను వైపు వెళ్తున్నప్పుడు, याकूब जब हारान की तरफ जा रहा था अपना पिता का घर छोड़कर, యాకోబు దేవుడు కనుగొని ఆ ఎడారిలో याकूब के सामने उस रेगिस्तान में परमेश्वर దేవుడు చెప్పాడు యాకోబుతో, నీవు వెళ్ళు, ప్రతి స్థలములో నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తానని. जब वह जा रहा था तब परमेश्वर ने उससे कहा कि तू जा, हर जा, तू जिस स्थान में जाएगा उस स्थान पर मैं तुझे आशीर्वाद कर ఆ दूंगा। దేవుడు యాకోబుకి తోడై ఉండుట ద్వారా, वह परमेश्वर जो याकूब का साथ रहने के कारण, గమనించండి, యాకోబు మాత్రమే దీవింపబడ్డం కాదు గాని देखिए इतने उसके कारण याकूब ही आशीषित नहीं हुआ, ఒక విగ్రహారాధికుడైనటువంటి లాబాను కూడా ఏమయ్యాడంటే ఆశీర్వదింపబడినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. एक मूर्ति पूजक लाबान भी आशीर्वाद पाया, यह हम वचनों में देखते हैं। అందుకే అతను అంటాడు, నీవు నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు అని. इसी कारण वह लाबान कहता है कि तू मुझे छोड़कर न जा। ఈ రోజున నీ జీవితంలో ఎందుకు ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నావు? आज के दिन आप अपने जीवन में आशीर्वाद को अनुभव नहीं कर पा रहे ఈ हो। రోజున నీ చేతి పనులలో ఎందుకు ఆశీర్వాదం కనబడట్లేదు? तेरे हाथ के हर काम में क्यों आशीर्वाद नहीं मिल पा रहा ఎందుకు है? నీ వ్యాపారాలలో ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నావు? क्यों तेरे व्यापार में आशीषित नहीं हो पा रहे हो? ఈ రోజున ఎందుకు నీ జీవితంలో ప్రతిదినం కన్నీళ్ళని అన్నపానాలుగా భుజిస్తున్నావు? आज के दिन क्यों आप आंसुओं को ही अपने भोजन बनाकर रखे हुए हो? కారణం ఎందుకో తెలుసా? कारण क्यों आप जानते हैं? ఈ రోజున వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుడు నీతో కూడా లేడండి. आज के दिन वचन क्या कहता है? परमेश्वर आपके साथ नहीं है। ఈ రోజున మన జీవితాలలో మనం పిలువబడింది ఎందుకు అనంటే, आज हमारे जीवन में जब देखे तो हम क्यों बुलाए गए? దేవుని ఆశీర్వాదమునకు వారసులుగా మార్చబడాలని దేవుడు పేరు పెట్టి ఆయన మనల్ని పిలిచారు. परमेश्वर के आशीर्वाद का वारिस बनने के लिए उन्होंने नाम लेकर हमें बुलाया। ఈ రోజున ఆ ఆశీర్వాదములకు మనం వారసులుగా మార్చబడాలంటే సెకండ్ కాన్సెప్ట్, రెండవ అనుభవం మనకు ఏంటి అనంటే, आज के दिन आशीर्वाद के वारिस बनने के लिए दूसरा अनुभव क्या है? మనతో దేవుడు ఉండాలండి. हमारे साथ परमेश्वर का होना। ఈ రోజు మనతో దేవుడు ఉండాలి. आज के दिन हमारे साथ परमेश्वर का होना है। చూడండి, బైబిల్లో మరొక రాజుని గురించి కూడా నేను మీకు देखिए చూపిస్తాను. बाइबल में एक और राजा के बारे में आपको दिखाना चाहता ఆయన हूँ। పేరు వచ్చి యెహోషాపాతు. उनका नाम है यहोशापात। ఈ యొక్క యెహోషాపాతు యొక్క చరిత్రను మనం బైబిల్లో చదువుకుంటూ వెళ్తే, यहोशापात के बारे में जब हम बाइबल में देखते हैं, మనము దినవృత్తాంతాల 2వ పుస్తకం 17వ అధ్యాయము 3వ వాక్య భాగంలో మనం చూస్తే, दूसरा इतिहास 17वां अध्याय के 3रे वचन में जब हम पढ़े, అతన్ని గూర్చి ఇలాగూ రాయబడి ఉన్నాయి. उसके बारे में ऐसा लिखा हुआ है। ఏమన్నట్టే నేను చదువుతాను, మీరు చూడండి. देखिए, యెహోవా అతనికి సహాయకుడై ఉండగా, यहोवा उसका सहायक बना रहा। యెహోవా అతనికి సహాయకుడై ఉండగా అనే మాటను మీరు నోట్ చేసుకోవాలి. यहोवा उसका सहायक बना रहा, यह बात को आपको देखना है। యెహోవా అతనికి సహాయకుడై ఉండడం అంటే దాని అర్థం ఏమిటంటే, ఈ యెహోషాపాతుకు దేవుడు తోడై ఉన్నాడట. यहोवा उसका सहायक बना हुआ, इस बात का मतलब क्या है? यहोशापात के साथ परमेश्वर था। అతనికి దేవుడు తోడై ఉండుట ద్వారా అతన్ని గూర్చి బైబిల్లో మనం ఏం చదువుతామంటే, అతని యొక్క రాజ్యము స్థిరపరచబడినట్లుగా చూస్తున్నాం. परमेश्वर यहोशापात के साथ रहने के कारण उसका राज्य जो है स्थिर हुआ, यह हम पढ़ते हैं। తర్వాత అతనికి శత్రువులు పన్ను ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. बाद में जब देखे तो शत्रु लोग भी उसे आकर उस इनकम को देते हैं, ऐसा हम देखते ఆ हैं। తర్వాత అతనికి ఐశ్వర్యము మెండుగా కలిగినట్లుగా మనం చూస్తున్నాం. और उसका धन
संपत्ति अधिकाधिक हुआ, ऐसा हम देखते ఆ हैं। తర్వాత అక్కడే ఉన్న మాట ఏంటంటే ఘనత కూడా కలిగిందట. और वहीं पे एक बात है कि सम्मान उसे हुआ। ఈ రోజున మన జీవితాల్లో కూడా మనము ఉంటున్నటువంటి ప్రాంతంలో ఘనంగా ఉండాలని ఆశపడతాం ప్రతి ఒక్కరం. हम सोचते हैं कि आज हम जिस स्थान पर रहते हैं हमारे आसपास लोगों के द्वारा हम सम्मानित होना चाहते हैं, ఐశ్వర్యాన్ని అనుభవించాలని ఆశపడతాం మనం అందరం కూడా. धन का भी अनुभव करना चाहते ఏ हैं। ఒక్కరు దరిద్రతను అనుభవించాలని ఇష్టపడరు. कोई भी दरिद्रता में जीना नहीं चाहता। ప్రతి ఒక్కరు కూడా తను చేస్తున్నటువంటి ఆ ఉద్యోగంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, సేవలో కానివ్వండి స్థిరపరచబడాలని ఆశపడుతుంటారు. हर कोई अपने हाथ के काम में, अपने व्यवसाय में, अपने व्यापार में भी आशीषित होना चाहता है। అయితే ఈ రోజున ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి నీవు, आज के दिन इस वचन को सुनने वाले నీవు స్థిరపరచబడాలన్నా, आप यदि स्थिर होना चाहते हैं, నీ జీవితంలో నీవు ఐశ్వర్యాన్ని అనుభవించాలన్నా, आपके जीवन में यदि आप धन संपत्ति को पाना నీవు चाहते हैं, ఉంటున్నటువంటి ఆ ప్రాంతములో నీవు బహు ఘనుడుగా ఉండాలన్నా, आपके रहने वाले स्थान पर आप सम्मानित होना चाहते हो, ఈ రోజున వాక్యం ఏమని చెప్తుంది అనంటే, आज के दिन वचन क्या कहता है? మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు సహాయకుడుగా ఉండాలండి. हमारे द्वारा प्रार्थना किए जाने वाले परमेश्वर हमारे लिए सहायक बनना है। మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనకు తోడై ఉండాలి. हमारा परमेश्वर का साथ हमें मिलना है। ఈ రోజున చాలా మంది మనుషుల తోడును కోరుకుంటుంటారు. आज के दिन बहुत से लोग मनुष्यों का साथ चाहते हैं। మరి కొంతమంది అయితే రాజకీయ నాయకుల యొక్క తోడును కోరుకుంటుంటారు. कुछ लोग राजनीति में रहने वाले लोगों का साथ चाहते ఈ हैं। రోజున నీ తోడు ఉండవలసింది ఎవరో తెలుసా? మనుషులు కాదు. आज के दिन आपका साथ किसका होना है? मनुष्यों का नहीं। నరములలాడుతున్నటువంటి నరుణ్ణి ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటారు దావీదు. मनुष्य का आश्रय पाने से अच्छा यहोवा का आश्रय पाना अच्छा है करके दाऊद कहते हैं। ఈ రోజున నీకు ఎవరు తోడై ఉండాలి? నీకు ఎవరు సహాయకుడై ఉండాలంటే యేసయ్య సహాయకుడై ఉండాలి. యేసయ్య తోడుగా ఉండాలి. आज के दिन यीशु मसीह परमेश्वर का साथ आपके साथ होना चाहिए। ఉంటే నీ జీవితంలో నీకు ఐశ్వర్యం కలుగుతాది. ऐसा रहेगा तो आपके जीवन में धन నీవు संपत्ति होगा, आप స్థిరపరచబడతావు. स्थिर बनाए जाओगे నీకు ఘనత కలుగుతదండి. और आपको सम्मान मिलेगा। ఈ మాటలు వింటున్నప్పుడు మీకు అనిపిస్తది इन बातों को सुनते समय आपको हो सकता है आपको ऐसा ఏంటంటే लगे, దేవుడు తోడై ఉంటే ఈ ఉన్నతమైన ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి కదా. अच्छा परमेश्वर के हमारे साथ रहने से ना यह सारे आशीर्वाद हम पा सकते हैं। అయితే దేవుడు మనకు ఎప్పుడు తోడై ఉంటాడనే ప్రశ్న మీ హృదయంలో మెదులుతూ ఉండొచ్చండి. आपके मन में ऐसा सोच आ सकता है कि तब परमेश्वर कब हमारे साथ रहेगा। మనము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనం చదివితే आप फिलिपियों की पत्री में देखेंगे, ఇక్కడ దైవజనుడైనటువంటి పౌలు దేవుడు ఎవరికి తోడై ఉంటారో కొన్ని మాటలు చెప్తున్నారు. यह परमेश्वर के दास पौलुस जी जो है परमेश्वर किसके साथ रहेगा इन बातों को लिखे हैं। ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తానండి. इन बातों को बताकर मैं समाप्त करूंगा। ఇదే సబ్జెక్ట్ ని నెక్స్ట్ వీక్ కూడా నేను కంటిన్యూ చేస్తాను. इसी सब्जेक्ट को विषय को मैं अगले हफ्ते भी आपके सामने रखना चाहता हूँ। ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యాన్ని फिलिपियों की पत्री 14 अध्याय 8वें वचन 8వ వాక్యాన్ని నేను చదువుతాను తెలుగులో. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద మీరు ధ్యానమించుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును అని అంటున్నారు. తెలుగు హిందీలో చదువుతారు చూడండి. हे भाइयों, उन बातों का ध्यान करो जो सत्य है, जो भव्य है, जो उचित है, जो पवित्र है, जो आनंददायी, जो सराहने योग्य है, या कोई भी अन्य गुण या कोई प्रशंसा जिसे तुमने मुझसे सीखा है, पाया है, सुना है, या जिसे करते मुझे देखा है, उन बातों का अभ्यास करते रहो। చూడండి, అక్కడ ఈ మాటలు మీరు చూడండి. అప్పుడు మీకు సమాధానకర్తయగు దేవుడు తోడై ఉంటాడు అని ఉంది. इन बातों को जब आप देखते हो तो तब शांति का कर्ता परमेश्वर आपके साथ रहेगा, ऐसा लिखा हुआ है। అప్పుడు అని అంటే ఎప్పుడు? तब मतलब कब అని అంటే ఆ పైన కొన్ని మాటలు మనం గమనిస్తున్నాం. उन्हीं वचनों के ऊपर में जब देखते हैं तो कुछ बातों को आप देख सकते हैं। మెచ్చుకు సహోదరులారా, हे भाइयों, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల
कोई भी भव्य और उचित बात होगी, ఏవి సత్యమైనవో, क्या सत्य है, ఏవి మాన్యమైనవో, जो भव्य है, ఏవి పవిత్రమైనవో, जो पवित्र है, ఏవి మనకు ఖ్యాతిని కలిగిస్తాయో जो सराहने योग्य है, వాటి మీద మీరు ఏం చేస్తారంటే ధ్యానం ఉంచండి. उन गुणों के ऊपर आप अपना ध्यान बनाए रखें, వాటి మీద మీరు ధ్యానం ఉంచండి. उनके ऊपर आप अपना ध्यान रहे। ఈ రోజున చూడండి, మన జీవితాలలో సమాధానకర్తయగు దేవుడు మనకు తోడై ఉండి మనల్ని ఆశీర్వదించాలంటే आज के दिन शांति का कर्ता परमेश्वर का साथ हमें चाहिए। ఈ రోజున మనకు ఉండవలసిన ఒక అనుభవం ఏమిటి అనంటే, आज के दिन में हमारे जीवन में क्या और एक अनुभव क्या होना चाहिए, మనకు దేవుడిచ్చినటువంటి జ్ఞానమును బట్టి परमेश्वर के द्वारा दिए जाने वाले ज्ञान के अनुसार మనము ఏం చేయాలంటే ఈ లోకములో సత్యమైనవి ఏవో, हमें क्या करना चाहिए। संसार में सत्य क्या है, మాన్యమైనవి ఏవో, भव्य क्या है, పవిత్రమైనవి ఏవో, पवित्र क्या है, అట్టి వాటి మీద మాత్రమే మనము ధ్యానం ఉంచాలండి. ऐसे बातों पर ही हमारा ध्यान होना चाहिए। అయితే ఈ రోజున మన ధ్యానము వేటి మీద ఉందో తెలుసండి. लेकिन आज के दिन हमारा ध्यान किन चीजों पर है। ఈ రోజున కొంతమంది ధ్యానమేమో 24 గంటల సినిమాల పైనండి. आजकल देखे तो कुछ लोगों का ध्यान जो है 24 घंटे सिनेमा के ऊपर, మరి కొంతమంది ధ్యానం 24 గంటల సీరియల్ అండి. कुछ लोगों का ध्यान जो है 24 घंटे सीरियल्स के ऊपर, మరి కొంతమంది ధ్యానం వచ్చేసి ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమల్లో పడి నాశనం అయిపోతున్నారు. कुछ लोगों का ध्यान कहाँ पर रहता है कि संसारिक प्रेम के ऊपर उसमें पढ़कर नाश होते जा रहे हैं। మరి కొంతమంది ధ్యానం వచ్చేసి ఈ లోక సంబంధమైన వాటి మీద, అపవిత్రమైన వాటి మీద ధ్యానం ఉంచడం మనం कुछ చూస్తున్నాం. लोगों का ध्यान कहाँ पर है, जब देखे तो संसारिक अपवित्रता के ऊपर है। ఈ రోజున వాక్యం ఏమని చెప్తుందంటే, సమాధానకర్తయగు దేవుడు మనకు తోడై ఉండి మనల్ని ఆశీర్వదించాలంటే పవిత్రమైన వాటి మీదనే మనం ధ్యానం ఉంచాలట. आज का दिन वचन क्या कहता है कि शांति का स्रोत परमेश्वर का साथ यदि हमें चाहिए तो हमें इन सारे चीजों पर ध्यान रखना चाहिए। సత్యమైన వాటి మీదనే మనము ధ్యానం ఉంచాలట. सत्य के ऊपर, అంటే సత్యము అని అంటే అసత్యాలు కూడా కొన్ని ఉన్నాయండి. सत्य यानी असत्य भी कुछ होते हैं। ఈ రోజున సత్యమైన బోధలో ఈ రోజున మనము సంఘములో నాటబడాలి. आज के दिन सत्य वचन पर हमें रूपित होना है। పరిశుద్ధాత్మ అనుభవాలు ఉన్నటువంటి సంఘములో ఈ రోజున మనము నాటబడాలి. पवित्र आत्मा का अनुभव जिस कलीसिया में होता है, ऐसे कलीसिया में हमें रहना है। దేవుని సేవ నిమిత్తమై సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి సేవకులు ఉన్నటువంటి మందిరములో నీ యొక్క ఆత్మీయ జీవితము కట్టబడాలి. जिस कलीसिया में परमेश्वर के दास जो पूरी रीति से समर्पित कर कर परमेश्वर की सेवा करते हैं, ऐसे कलीसिया में आपको होना है। సమాధానకర్తయగు దేవుడు మనకు తోడై ఉండి మనల్ని ఆశీర్వదిస్తాడు. तभी शांति का स्रोत परमेश्वर हमारे साथ रहकर हमें आशीर्वाद देगा। ఇంకా अక్కడ ఉన్న మాట ఏంటంటే, పౌలు అంటారు, और भी वहाँ एक जो बात है, पौलुस जी कहते हैं, మీరు నా వలన ఏవి నేర్చుకున్నారో, तुम मुझसे जो कुछ सीखे हो, నా యందు ఉన్నట్లుగా మీరు ఏమి వింటిరో, जो कुछ मुझ में है, जो तुमने सुना, మీరు అట్టి వాటిని చేయండి. तुम सब उन सब को करो। దేవుని మందిరాలకు మీరు వెళ్తున్నారు, आप परमेश्वर के मंदिर में जाते हैं। సేవకులు ఈ రోజున మీరు ఎలా నడుచుకోవాలనో దేవుని వాక్యాన్ని మీకు బోధించి మీకు కొన్ని విషయాల్ని నేర్పిస్తున్నారు. जब आप परमेश्वर के मंदिर में जाते हो तो वहाँ पे परमेश्वर के दास जो है कुछ विषयों को आपको बताते हैं कि आपको कैसे चलना चाहिए। మీరు వినడం మాత్రమే కాదు కానీ సేవకులు చెప్తున్నటువంటి వాక్యానుసారంగా మీ జీవితాల్ని కట్టుకోవాలి. तो ऐसी बातों को आपको सुनना ही नहीं, सेवकों के द्वारा कहे हुए बातों के अनुसार आपको चलना है, आपके जीवनों को वचन पर అప్పుడే बनाना है। సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. तभी शांति का परमेश्वर जो है आपके साथ रहकर आपको आशीर्वाद देगा। ఈ రోజున మనం పిలువబడింది దేనికోసం అంటే, आज के दिन हम क्यों बुलाए गए? ఆశీర్వాదమునకు వారసులుగా మార్చబడుటకు. आशीष के वारिस बनने के लिए। మొదటి యోగ్యత ఆశీర్వాదమునకు వారసులుగా మార్చబడాలంటే, पहली योग्यता है जो है आशीष के कारण वारिस కీడుకు बनने के लिए, ప్రతికీడు చేయకుండా बुराई के बदले बुराई, ప్రజలను దీవించే అనుభవం మనలో लोगों ఉండాలి. को आशीर्वाद देने का अनुभव हमें होना है। ప్రజలను దీవించే అనుభవంలో మనం ఉండాలి. लोगों को आशीर्वाद देने का अनुभव हमें రెండవ होना है। అనుభవం ఏంటంటే, दूसरा अनुभव क्या है? దేవుడు మనకు తోడై ఉంటే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. परमेश्वर यदि हमारे साथ रहेंगे तब हमें आशीर्वाद దేవుడు मिलेगा। మనకు తోడై ఉండునట్లుగా సత్యమైన వాటిపైన, పవిత్రమైన వాటి మీద మనం ధ్యానం ఉంచాలి. परमेश्वर का साथ यदि हम चाहते हैं तो पवित्र चीजों के ऊपर, सत्य के ऊपर हमें సేవకులు चलना మనకు चाहिए। చెప్తున్నటువంటి వాక్యాన్ని వినడం కాదు కానీ వాటిని అనుసరించి మనం నడవాలి. जो बातें परमेश्वर के दास कहते हैं उन बातों का सुनना ही नहीं, उनका अनुसरण करते हुए हमें चलना चाहिए। తల వంచని ప్రార్థన చేస్తూ सिरों को झुकाए और प्रार्थना करते हैं। మరి ప్రార్థన చేస్తారని
धन्यवाद 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 करते हैं परमेश्वर पिता। प्रभु जी तेरे पवित्र नाम की महिमा करते हैं प्रभु जी। इस कार्यक्रम को शुरू से लेकर अंत तक प्रभु जी तूने अपने उपस्थिति में चलाया, इसके लिए धन्यवाद करते हैं प्रभु जी। प्रभु जी इस एटर्नल ग्रेस मिनिस्ट्री को भी तो आशीषित करना प्रभु जी। पास्टर पॉल जी के लिए भी हम प्रार्थना करते हैं प्रभु जी, उनकी कलीसिया को भी तो आशीषित करना, दुगना करना। परमेश्वर तेरा धन्यवाद करते हैं प्रभु जी। प्रभु जी तेरे दास को अभी तक तूने इस्तेमाल किया, इसके लिए धन्यवाद करते हैं। इस लाइव कार्यक्रम को देखने वाले हर किसी से आपने बातें किया प्रभु जी। प्रभु जी तूने अपने बातों को उनके सामने रखा, जो भव्य है, जो उचित है, जो सत्य है, जो सराहने योग्य है प्रभु जी। उन बातों का अनुसरण करते हुए जब भी हम सब चलेंगे प्रभु जी, तब प्रभु जी आपका साथ हम पाएंगे। इसी रीति से प्रभु जी इन वचनों को अभी तक जितने लोगों ने सुना, ग्रहण किया, सारे लोगों के जीवन में इन सारे गुणों से आप उनके जीवनों को भर दो प्रभु जी, और हर एक के साथ प्रभु जी आप रहना परमेश्वर। हम विनती करते हैं परमेश्वर, अभी तक आपने हमें इस्तेमाल किया, इसके लिए धन्यवाद देते हुए विनती यीशु मसीह के नाम से मांगते हैं, आमीन। తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక.